హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు షాన్వీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? వరలక్ష్మీదేవి వ్రతానికి సింపుల్‌గా అప్పటికప్పుడు హడావిడి లేకుండా చేసుకునే 2 ప్రసాదాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో పులిహోర చేసుకోవడానికి ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని అరగంట ముందు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత 2 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని, వెసరు పోసుకొని, ఇదిగో ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒకవైపు స్టవ్ మీద అన్నం ఉడికించుకుంటూ, మరొక పెర్నాల మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకొని, 4 పచ్చిమిరపకాయ చీలికలు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఒక స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని దగ్గరగా మగ్గనిచ్చుకోవాలి. ఈ చింతపండు పులుపు దగ్గరగా మగ్గేలోపు మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ ఒక కప్పు తీసుకుని ఇలా ఒక గ్లాస్తో స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ రైస్లోకి ఒక కప్పు రైస్కి 1.25 కప్పు పెరుగు వేసుకుని ఒకసారి కలిపాక స్టవ్ మీద 2 గ్లాసుల రైస్ ఉడికించుకున్నాం కదండి, అందులో ఒక కప్పు రైస్ తీసుకుని దద్దోజనం ప్రిపేర్ చేసుకుంటున్నాను టైం సేవ్ చేసుకోవడానికి. మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్లు నూనె వేసుకుని ఒక గుప్పుడు వేరుశెనగ గుళ్ళు వేయించుకోవాలి. ఈ వేరుశెనగ గుళ్ళు నేను పులిహోరకి దద్దోజనానికి 2 కలిపి వేయించుకుంటున్నాను. ఇలా వేగిన వేరుశెనగ గుళ్ళు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని ఒకసారి వేపుకోవాలి. నేను ఇక్కడ దద్దోజనానికి వేరుగా, పులిహోరకి వేరుగా తాలింపు పెట్టుకుంటున్నాను. మీరు అలా కాకుండా టైం సేవ్ చేసుకోవాలంటే రెండిటికి కలిపి ఒకేసారి తాలింపు పెట్టుకుంటే మంచిది. చిన్నగా తరుక్కున్న 4 పచ్చిమిరపకాయ ముక్కలు, గుప్పెడు కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల పొడి, వేరుశెనగ గుళ్ళు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, మొదటి ప్రసాదంగా దద్దోజనం రెడీ అయిపోయింది. ఇప్పుడు పులిహోర మిగతా ప్రాసెస్ తెలుసుకుందాం. మనం దద్దోజనం రెడీ చేసుకునే లోపు చింతపండు పులుపు ఇదిగోండి ఈ విధంగా దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్లు నూనె వేసుకుని, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎండుమిరపకాయ ముక్కలు, గుప్పెడు కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ తాలింపుని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రైస్ని ఇలా బేషన్లో కానీ ఏదైనా పళ్ళెంలో కానీ ఆరపెట్టుకుంటే ఇంకా మంచిగా పులిహోర పొడిపొడిలాడుతూ ఉంటుంది. ఇందులోనే ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుపుని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న వేరుశెనగ గుళ్ళని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, పులిహోర రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన పులిహోర, దద్దోజనం హడావిడి లేకుండా అప్పుడు టైం సేవ్ చేసుకుంటే ఇలా ప్లాన్ చేసుకుంటే రెడీ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన షాన్వీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ షాన్వీస్ కిచెన్.